ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు పట్టిరు. నీళ్లకు ఆధారపడి నీళ్లను అధికంగా వాడే పంటల్ని వేయకండి అని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం మేము. మీరు లేరా? ముందు నుంచి మేము రైతులకు సూచన చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మా సూచన ఒకటే, 6 తడి పంటలు వరి ఎక్కువ వేసుకుంటే నీళ్ళు ఎక్కువ అవసరం, దాంతో పంట నష్టపోతారు. 6 తడి పంటలు వేయండి అని చెప్పి మేము మీటింగులు పెట్టి రైతులకు రైతు బజార్లల్లో లేకపోతే రైతు వేదికలల్లో వాళ్ళని మొత్తం అవగాహన కల్పించే సదస్సులు పెడుతున్నాం. దాన్ని వదిలేసి కరువు వచ్చింది, కేసీఆర్ హరీష్కు కాంట్రాక్ట్ ఇస్తాం, వాని గుర్పించమనుర్రి, మంత్రాలు చేస్తారు తంత్రాలు చేస్తారు, ఏం చేస్తారు చేయమనుర్రి. మాంత్రికులే కదా వాళ్ళు, ఇద్దరు మామాళ్ళు. సరే, వాటర్ లిఫ్టింగ్ విషయంలో ఇక అదంతా ఉండేనే. అప్పుడు పోయి రఘువీరారెడ్డి గారు అనంతపూర్లో ఉంటాడు, పోయి కలిసిరా. సరే, వాటర్ లిఫ్టింగ్ విషయంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ చేస్తున్నటువంటి వాదనలకు మీరు కానీ మంత్రులు కానీ ఆధారాలతో సహా చెప్తున్నారు. కానీ మీ ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు? అధికారులు ప్రెస్ మీట్లు పెట్టారు. అధికారులు ప్రెస్ మీట్లు పెట్టారు. గత ప్రభుత్వంలో కూడా కాళేశ్వరం సంబంధించిన ఇష్యూలో అధికారులు సాంకేతిక నిపుణులు ప్రభుత్వానికి సహకరించడానికి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేయడానికి మాత్రం అధికారులు ఉంటారు. అధికారులు ప్రెస్ మీట్లు పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి పెడుతున్నారేమో. ఎందుకంటే ఇది పొలిటికలైజ్ అవుతున్నది. లేదు, మేమే ప్రభుత్వాన్ని నడపాల్సింది. ప్రభుత్వాన్ని నడపాల్సింది మంత్రులు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే ప్రభుత్వాన్ని నడుపుతారు. దాన్ని పొలిటిసైజ్ చేసేటోడికి బుర్ర లేదని దాని అర్థము. ఏ ప్రభుత్వమైనా ఏ అంశాలనైనా నిర్ణయాలు తీసుకోవాల్సింది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆదేశాల మేరకే అధికారులు పనిచేస్తారు. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎక్స్పర్ట్స్ని